పార్ట్ 1 వీడియోలో కొన్ని చూసాం కదా. ఇప్పుడు పార్ట్ 2 భాగంలో ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నానండి. ఇది తిరుమల కొండ మీద తీసుకున్న కుంకుమ చందనం స్టిక్ అండి. ఇది చేతి మీద కానీ ఏదైనా రాయి మీద అరగదీసి రాస్తే బాగా వస్తుంది. ఇవి వచ్చి పూలమాల ప్లాస్టిక్ది. ఈ పూలమాల అయితే చాలా బాగుంది. ఇది గోవిందరాజ్ టెంపుల్ లో తీసుకున్న. ఇవి మా పెద్ద పాప తన ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి కీ చైన్స్ అయితే ఒక 4 తీసుకున్నది. ఇది ఒక్కొక్కటి 100 రూపీస్ పడ్డదండి. పూలమాల కూడా 100 రూపాయలు. ఈ బ్యాంగిల్స్ కూడా గోవిందరాజ్ టెంపుల్ లో తీసుకున్న. లైట్ పింక్ కలర్ స్టోన్స్ తోటి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్. ఈ బ్యాంగిల్స్ వచ్చి 200 రూపీస్ అండి. ఇది వచ్చి ఆయుర్వేదిక్ మూలికలు అండి. మనం కోకోనట్ ఆయిల్ కాగబెట్టుకొని ఈ బాటిల్ లో పోసుకోవాలి. ఇది అయిపోయినాక ఇలా రిపీట్ గా 5 టైమ్స్ పోసుకోవచ్చు. హెయిర్ ఆయిల్ అండి, చాలా బాగుంటది. కొండ మీద శ్రీవారి పాదాల దగ్గర అయితే తీసుకున్నాను ఈ బాటిల్. ఇది వచ్చి 100 రూపాయలు. ఇత్తడి తాంబూలం అండి. ఈ తాంబూలం గోవిందరాజ్ టెంపుల్ లోనే తీసుకున్నా. ఇది 900 రూపీస్ పడ్డదండి. బాగుంది డిజైన్ గానీ, కొంచెం వెయిట్ కూడా బాగా అనిపించింది. ఎప్పటి నుండి ఈ ఇత్తడి తాంబూలం తీసుకోవాలనుకుంటున్నా. అదేదో బయట షాప్ లో తీసుకోవడం కంటే టెంపుల్ లో తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ తాంబూలం అక్కడైతే తీసుకున్నాను. నాకు కాస్ట్ కూడా పర్లేదు అనిపించింది. ఇది వచ్చి కాణిపాకలో తీసుకున్నానండి. ఆ స్వామి వారి రూపాన్ని వినాయకుడు చాలా బాగా అనిపించింది. చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉందో. ఇది కొబ్బరి పీచు తోటి, కొబ్బరికాయ టెంక తోటి అయితే ఈ రూపాన్ని అయితే చేశారు. చాలా బాగుంది. కాణిపాకలో ఎక్కువ జిల్లేడు వినాయకుడిని తీసుకుంటారండి. నాకైతే ఈ వినాయకుడు చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ సైజ్ లో, డిఫరెంట్ మోడల్స్ లో కూడా వినాయకుడు ప్రతిమలు అయితే కనిపించాయండి. నాకు ఇది నచ్చి ఇదైతే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 250 రూపీస్ అండి. ఇది వచ్చి తిరుమల కొండ మీద శిలాతోరణం దగ్గర అయితే ఈ పిక్ అయితే దిగినాం. నేను వీడియోలో ఆల్రెడీ చెప్పానండి. శిలాతోరణం శ్రీవారి పాదాలు చూసామని. అక్కడ ఫోన్ లేక తీయలేదు. అదైతే ఇప్పుడు చూపిస్తున్నా. ఆ పిక్ వచ్చి 250 రూపీస్ తీసుకున్నాను. అక్కడే పార్క్ కూడా ఉందండి. చాలా బాగుంది. పార్క్ దగ్గరే చక్ర తీర్థం కూడా ఉందండి. చక్ర తీర్థం కూడా చాలా బాగుంది. వర్షాకాలం అయితే చక్ర తీర్థం ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంటది. అక్కడ శ్రీ చక్రంలో విష్ణుమూర్తి అలాగే పరమశివుడు ఉంటారండి. చాలా బాగా అనిపిస్తుంది. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఈ ఫొటోస్ కూడా మేము బయట దిగినామండి. 350 రూపీస్ తీసుకున్నారు 3 పిక్స్ కి వచ్చి. ఇది వచ్చి కాళహస్తిలో ధూప్ స్టిక్స్, అగరబత్తీలు తీసుకున్నాం. న్యాచురల్ గా చేస్తున్నారంటే అవి అయితే అక్కడ తీసుకున్నాను. కాణిపాకలో అర్చన చేసుకున్నప్పుడు కొబ్బరికాయ అరటిమల్లు ప్రసాదంగా ఇచ్చారండి. అవి కవర్ లో పెట్టినాం, చూసుకోలేదు. ఇంటికి వచ్చే తలకైతే ఇలా పాడైపోయినాయి. అలాగే లడ్డు ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇందాక ముందు వీడియోలో పేపర్ తోటి కవర్ చేసిన వచ్చి దేవుడి ఫోటోలు అండి. అవి చూపించడం ఎందుకన్నట్టు నేనైతే చూపిలేదు. అది తిరుమల కొండ మీద అయితే తీసుకున్నాము. ఈ బ్యాంగిల్స్ తిరుమల కొండ మీద తీసుకున్నాం. 200 రూపీస్. మిగిలిన నెక్స్ట్ వీడియోలో చూపిస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.